నా కొడుకు కూడా ధర్మం చేయట్లేదే. పాపకు సొమ్ము సంపాదించాలనే నాటే తప్ప నాలాంటి వాడికి ధర్మం చేయాలన్న ధ్యాసే లేదు. అందుకే ఆ వర్షాలు పడక పంటలేదే పండట్లేదు. చూసే బదులు పదో పరకు దానం చేసి పుణ్యం సంపాదించుకోవచ్చుగా. నీరండి వాడు దానం చేస్తే పుణ్యం కోదరా పాపమే వస్తుంది. నీ కళ్ళు పోయాయా ఏంటి? చక్కగా డ్రెస్ చేసుకున్నా, అయ్యా బాబు అంటూ అడుక్కుంటున్నా. ఇంకేం కావాలి? కష్టపడి పని చేసుకోవచ్చు కదరా. ఇది కష్టం కాదంటావా? అడ్డమైన ప్రతి వాళ్ళకి అయ్యా బాబు అంటే ఎంత కష్టం అనుకుంటున్నావు? చుట్టూ చిరిగిపోని బట్టలేసేవాడిని చూసానే కానీ నీలాంటి టిప్ టాప్ గా అడుక్కున్న వాడిని నిన్నే చూస్తున్నాను రా. కాలం మారింది గురు, అందుకే ఇప్పుడు ఇలా అడుక్కుంటున్నాం. ఇలా అడుక్కున్న బదులు పని చేసుకోవచ్చు కదా. ఇది పని కాదంటావా? ఇలా అడుక్కుంటే తెలుస్తుంది కష్టమేంటో. అలాగును నీకు సిగ్గుగా లేదా? నాకెందుకయ్యా సిగ్గుచరం? పెద్ద పెద్ద వాళ్ళకే లేదు, నాకెందుకు? పెద్ద పెద్ద వాళ్ళ ఎవరినైనా వాళ్ళు ఇలా విగ్రహం పెడతానని చందాలు అడిగేవాళ్ళు. అంతెందుకు, ఈ రాజకీయ నాయకులందరూ ఓట్లు అడుకునేగా మనల్ని పాలిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ ఎవరు వాళ్ళు? ఏంటి చిల్లర కావాలా? అది 100కా? కాదైనా ₹1. ఏంటి 1 రూపాయి చిల్లర మార్చుకొని ₹1 నాకు దానం చేస్తావా? ఆ మాటడానికి సిగ్గుగా లేదు? అంటే నువ్వు అడిగినంత దానం చేయాలా? మరి ₹10 దానం చేసి పుణ్యం సంపాదించుకోవచ్చుగా. ఇలా అడుక్కుని బదులు కష్టపడి పని చేసుకోవచ్చు కదరా. ఎంత అడుక్కున్నా ఎంత చేసినా మా కష్టం మాదే. ఇంత బిల్డప్ కొడుతున్నావు, ఇంతకీ ఎవరు నాయనా నీవు? నా పేరు యమగుండం. ఇంతకీ నీ పేరేంట్రా? నా పేరు యమగుండం. ఈ పేరు ఎప్పుడు విన్నట్టుకుంది. కొంప తీసి మా సుబ్బయ్య మామ కొడుకు కాదు కదా. ఏంటి మా నాన్న పేరు నీకెలా తెలిసింది? వేచేయదువా, నువ్వు నా చిన్నపాటి స్నేహితుడురా. ఒరే తుడిగుండం నువ్వా? అప్పుడు చింపురు జుట్టుతో చీపుడు పుట్టుతో ఉండేవాడు, ఇప్పుడు ఎంత అయ్యావా? నువ్వు మాత్రం చిరిపు నెక్కరేసుకుని పోస్ట్ ఆఫీస్ చూపించడు కదరా. సరేలే, ఇంతకీ ఈ ఊరెందుకు వచ్చావు? ఈ ఊరు నేను ప్రేమించే రమేకృష్ణ ఉన్నది వచ్చిందా నాయన. నేను కూడా అంతే. నేను లవ్